620 మిలియన్ల పీపుల్, నిజమే, ఇందులో అబద్ధమేమీ లేదు. 620 మిలియన్ పీపుల్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది. అలాగే మొత్తం నార్త్ అమెరికాలో ఉన్న జనాభా అంతా కలిపి వస్తే ఎంతమంది ఉంటారో అంతమంది. ఇంత పెద్ద హ్యూమన్ గ్యాదరింగ్, ద లార్జెస్ట్ గ్లోబల్ హ్యూమన్ గ్యాదరింగ్ అనేది భారతదేశంలో మహాకుంభమేళాలో జరిగింది. ఈ మహాకుంభమేళా గురించి ప్రపంచం అంతా నక్కల్లా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో చాలా దుర్ఘటనలు జరిగిపోతాయని. అయితే వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాంలో కేవలం 36 మంది మాత్రమే చనిపోవడం జరిగింది. భారతదేశం అంతా పవర్టీతోటి కొట్టుమిట్లు ఆడుతున్నారు కదా, వీళ్ళేం చేస్తారనుకున్నారు. కానీ భారతదేశం చేసి చూపించింది. ఇది బీబీసీ కూడా ఈ నంబర్స్ని చూసి షాక్ అయింది. ఇంత పెద్ద మాస్ హ్యూమన్ గ్యాదరింగ్ అనేది భారతదేశంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు, జరగబోదు అనే విషయాన్ని ఇప్పుడే తేటతెల్లం చేస్తున్నారు. మహాకుంభమేళా అనేది ఒక అద్భుతమైన సంఘటనని, ఈ అద్భుతమైన సమాకాలంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చారని ప్రపంచం అంతా చూసి విపక్షాలకి నిద్ర పట్టడం మానేసింది. అయితే ఇంతమందిని మెయింటైన్ చేయడానికి పబ్లిక్ టాయిలెట్స్ ఎలా చేస్తారు, అలాగే వీళ్ళందరికీ వాటర్ సప్లై ఎక్కడ వస్తుంది, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని రకాల ప్రశ్నలు తలెత్తాయి. కానీ 3,000 కిచెన్లు, 150,000 అంటే 150,000 టాయిలెట్స్, 11 హాస్పిటల్స్, టెంపరీ రోడ్స్, టెంపరీ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇన్ని జరిగిన తర్వాత అక్కడ ఒక్క దుర్ఘటన కూడా జరగలేదు. ఇప్పుడు జరిగిన 2 దుర్ఘటనలు కూడా ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగినవి తప్ప అవి నిజాలు కాదు అనే విషయం కూడా స్పష్టమవుతోంది. అందువలన ఇంత పెద్ద ది లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఆన్ ది ఎర్త్ ఇంతకుముందు జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందో జరగదో తెలీదు, ఇంకా ఏ దేశంలోనూ సాధ్యం కాదు. ఇది కేవలం భారతదేశానికే సాధ్యమైనది. ఇంకేత భారతదేశం యొక్క ఈ చరిత్రని తిరగరాయగలిగే సత్తా ఇంకా ఏ దేశానికి లేదు. మళ్ళీ రాస్తే భారతదేశమే రాయాలి. సో ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఒకే ఒక సంఘటన, భారతదేశంలో హిందుత్వం ఎంత బలంగా ఉంది, వీళ్ళని మనం ఏమీ చేయలేమని. ఎందుకంటే నిజమే, ఎన్ని రకాల 1000 సంవత్సరాలకు పైగా దాడులు చేసినా సరే భారతదేశంలో హిందుత్వాన్ని ఎవ్వరూ కూడా ఏమాత్రం మాయం చేయలేకపోయారు. అంటే అంత బలమైనది హిందుత్వం అనే విషయం ఈ విధంగా అర్థమైంది. హిందువులు బలహీనులు కాదు, కేవలం పరమత సహనమే మనందరినీ బతకనిస్తోంది అనే విషయం ఈ మహాకుంభమేళా ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. భారతదేశంలో విపక్షాలు ఎంత గొంతు చించుకున్నా సరే ఈ సంఘటనలు అద్భుతంగానే జరుగుతున్నాయి. జై హింద్, మేరా భారత్ మహాన్.